ఇప్పుడు ఆయన కోసం రాజీనామా చేసినందుకు మేము ఫీల్ అవ్వము, కానీ జగన్మోహన్ రెడ్డి అంటే నడిచినామనే ఫీలింగ్ ఒకటే ఉంటుంది అన్న మాకు. ఎందుకని ఆయన లాంటి మెంటాలిటీ అనేది అనుకున్నాం కానన్న. ఇప్పుడు ఆయన కోసం మీరు రాళ్ళ దెబ్బలు తిన్నారు. అవును, తెలంగాణ ముద్ర వేసుకున్నారు. చచ్చిపోయేటోళ్ళం ఆ రోజు. తెలంగాణ ద్రోహులం అని ముద్ర వేయించుకున్నాము. అయితే ఎప్పుడు కూడా మేము రాజశేఖర రెడ్డి ఫ్యామిలీని కలిసే అవకాశం మాకు రాలేదు కదన్న. ఆయన ఉన్నప్పుడు ఎవ్వరికి రాలే. ఆయన చనిపోయినాకనే కానీ ఈయన మెంటాలిటీ ఇంత డిఫరెంట్ ఉంటుందని మాకెట్లా తెలుసా అన్న? మాకంటే ఇక ఈయనకి ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఇవ్వలేదు, అచ్చెన్నాయుడు వాళ్ళకు నేను గాలి జనార్దన్ రెడ్డి ఇంకా ఈ మెడిసిన్ అవి సప్లై చేస్తారు చూడనా, ఆయన పేరేంటి, ఇక్కడ ఆయన కూడా లోపల ఉన్నాడు. అప్పుడు వీళ్ళంతా కూర్చున్నప్పుడు నేను పోయినా, అన్న నాకు సెక్యూరిటీ ముఖ్యం, ఆడ కిరణ్ కుమార్ రెడ్డి అన్న నా తీసేస్తా అంటాడు. కిరణ్ కుమార్ రెడ్డి అన్న నన్ను పిలిచాడు ముఖ్యమంత్రిని, నీకు తిరుపతిలో 5,000 కోట్ల వరకు ఇస్తా, మళ్ళా రేఖ మన కాంగ్రెస్ తీసుకురా, మళ్ళా మంత్రి ఇస్తా, నీకు ఎమ్మెల్సీ ఇట్లే కంటిన్యూ ఉంటుంది. నేను ఊహించింది నాకన్నా అని చెప్పి నేను డైరెక్ట్ ఇట్లే అన్నా, ఇది ఏ భాష అని అనుకోండి మీరు అన్న. తర్వాత ఈయన దగ్గర పోయినా, జగన్ దగ్గరికి. ఒకటి ఖాళీ ఉన్నది ఇప్పుడు. అరే మురళన్న నువ్వు ఎమ్మెల్సీ నేను అనుకోలేదు, మర్చిపోయినా అంటే నువ్వే ముఖ్యమంత్రి అవుతావా అన్న. పిల్లి సుభాష్ చంద్రబోసు అడుగుతున్నాడు అంటే ఈయన ఏమనుకున్నాడు, ఆయన కూడా త్యాగం చేసినోడే, మంత్రి పదవి కూడా కొట్టుకున్నాడు, ఆయనకి ఇస్తే మాకేమో ఎస్సీ కూడా మాకేమో అభ్యంతరం. ఆయన ఇచ్చింది ఆయనకి ఇయ్యలే, ఆయన ఎవరో రెఫర్ చేస్తే ఆయనకి ఇచ్చిండు. 6 కోట్లు తీసుకొని వాళ్ళకి ఇచ్చిన 6 కోట్లు ఇస్తుంది కదన్నా, 10 ఎకరాలు అమ్మి అందులో నుంచి లెటర్ రాసి పంపిండి. ఇవన్నీ కూడా ఏ ఫ్యామిలీలోనన్నా 3 పదవులు ఉంటాయా, మీరు ఎమ్మెల్సీ అడుగుతాండ్రు, ఎమ్మెల్యే అడుగుతాండ్రు, రేపు గవర్నమెంట్ వస్తే మంత్రి పదవి అడుగుతాండ్రు. అడగడంలో కూడా హద్దు ఉండాలి. ఆ లెటర్లు ఆయన చింపించిండు, నేను ఎప్పుడన్నా పనికి వస్తే అని దాచి పెడితే రాసి పంపిండు అన్న. అంటే జగనే మేము 3 బొడగొట్టుకునే కదా ఆయన దగ్గరికి పోయింది. ఎక్కడైనా 3 ఉంటాయి అని ఆయన అడుగుడేంది, వాళ్ళ నాన్న ఇచ్చినయే కదా 3 కూడా. అటువంటి మెంటాలిటీ తర్వాత ఇంకా మాకు తెలిసిపోతుంటది కదన్న, వే ఆఫ్ బిహేవియర్లో కానీ దాంట్లో కానీ ఆయనకు ఒకలాంటి హెడ్ వెయిట్ అంతే. ఇంకా మెంటాలిటీ అంటే ఇక ఆయన పరివర్షణ అన్న, దాన్ని ఇంతకన్నా ఎండ్ ఆఫ్ అనద్దు మనిషిని. అన్ని వేలలో అన్ని ఖర్చు పెట్టినాం పైసలు, మీటింగ్లకు, ఆర్టీసీ బస్సులు, అన్నిట్లో భోజనాలు, మధ్యాహ్నం మా వాళ్ళకు తీసుకొచ్చిన వాళ్ళకు. ఏది ధర్నా చౌక్ కాడ ఆయన ధర్నా చేస్తున్నాడు. ఒకరు కలవ నీళ్ళు తీసుకున్నాడు, జనం వస్తలేరు మురళన్న అంటే తెల్లార వరకు 25,000 మందిని తీసుకుపోయినా. మురళన్నని పిలిపియండి అని పిలిపించి ఈయన దగ్గర పిలుచుకొని కళ్ళలో నీళ్ళు తీసుకుంటే నైటే పోయి మొత్తం ఆర్టీసీ బస్సులు మాట్లాడి ఫుడ్ గిడ్ అంతా అరేంజ్ చేసి. ఇదే వివరా కొత్తగా నాతోనే ఓపెనింగ్ ఏది ఇంకా అది మొత్తం ఓపెనింగ్ కాకముందు అలానే వండించిన. అది కూడా ఒక రకంగా మంచి చేసేదేమో, అక్కడే పడి ఉంటే. అదే కదా మాకు అది ఒక అందుకు దేవుడు వాళ్ళ రాజశేఖర రెడ్డి అన్న రూపంలోనే ఆయన లోపల ఉన్నప్పుడు ఆ సమైక్యాంధ్ర నినాదం అందుకోకపోతే మాకు బయటకు వచ్చి ఇప్పుడు మా ఎథిక్స్ మీకు తెలుసు అన్న, కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఏ కారణం లేకుండా కూడా ఆయన విడిచిపెట్టి వచ్చుడు కూడా అది కరెక్ట్ కాదు. మేము పడి ఉండాల్సి వచ్చు. ఒకవేళ ఏ ప్రోగా మాట్లాడినా మేము ఉండాల్సి వచ్చు. ఆ దేవుడు అందుకే మా కోసమే చేశాడేమో, అది కూడా ఆ కారణంతో బయటకు వచ్చాంలే. ఇదే జగన్మోహన్ రెడ్డి అదైనాక జైల్లోంచి బయటకు వచ్చినప్పుడన్నా మినిమం కర్టసీకి ఒక కాల్ చేసి, అమ్మ మనది రాజకీయ అనుబంధం కాదు, మనది కుటుంబ అనుబంధం, రాజకీయాలు కాదు, మీరు వస్తూ ఉండాలి పోతూ ఉండాలి అని ఒక మాట చెప్పుంటే ఎంత హ్యాపీగా ఉండాలి. ఆయన గవర్నమెంట్ వచ్చింది అక్కడ. ఇప్పుడు నేనంటూ రాజీనామా చేయకపోతే జనాల్లో రియాక్షన్ అనేది అయితే తెలిసేది కాదు కదా. ఆ ధైర్యంతో ఆయన పార్టీ పెట్టాడు, అంటే ఇంత రియాక్షన్ ఉంది అని చెప్పేసి. అట్లీస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అమ్మ నీకేమైనా పదవి కావాలా, లేకపోతే అన్న మురళన్న ఏమైనా వర్క్ కావాలా, మీరు మాతోటి రాజకీయాల్లో నష్టపోయారు అని అనుంటే మేము తీసుకునే వాళ్ళమో తీసుకోకపోదుం కూడా అన్ని కూడా అనలేదన్న. అయితే ఎప్పుడైతే విజయం